చేయలే. నేను ప్రతి రూపాయి కష్టపడ్డా. లక్షల మందికి ఇంజనీర్లను తయారు చేసిన, లక్షల మందికి వరల్డ్ క్లాస్ డాక్టర్లను తయారు చేసిన. నన్ను ఒక పెద్ద మనిషిని పట్టుకొని నన్ను బ్రోకర్ అంటాడు, జోకర్ అంటాడు. వాడు బ్రోకర్, వాడు చేసే పని బ్రోకర్ పని చేస్తాడు. వాడో దళాలి, వాడో బ్లాక్ మెయిలర్, వాడో లుచ్చా, వాడో బట్టబాజ్, వాడో రకం మనిషి. వాడు వాడు పిసిసి ప్రెసిడెంట్ పోస్ట్ కూడా ఎట్లా తెచ్చుకున్నాడు? బ్రోకర్ పని చేసి తెచ్చుకున్నాడు. వాడు ఎంతమందికి ఆర్టీ యాక్ట్ పెట్టుకున్నాడు. మొన్ననే నా కాలేజ్ మీద పార్లమెంట్లో క్వశ్చన్ అడిగాడు. మల్లారెడ్డి కాలేజీలన్నీ పర్మిషన్ లే, ఆయన కరెక్ట్ ఫీజు రియంబర్స్మెంట్ చేస్తుండా? మొన్ననే క్వశ్చన్ వచ్చింది, మాకు ఆన్సర్ కూడా వచ్చింది. ఏసీటీ వాళ్ళు అక్కడ గవర్నమెంట్ కూడా బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, ఆ మంత్రి కూడా జవాబు రాసిండు. మల్లారెడ్డికి 13 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, క్లియర్ ఉన్నాయి, ఎల్లా కూడా ఫ్యాకల్టీ కానీ ఎల్లా కూడా మోసం లేదని క్లియర్గా జవాబు రాసిండు. పార్లమెంట్లో జవాబు ఇచ్చింది ఆయనకు మొన్న సెక్షన్లోనే. అది నా తన కాపీ కూడా ఉంది, మీ అందరికి కూడా ఇస్తా. నా సంగతి మీ అందరికి తెలుదా? నేను కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయంలో రానప్పుడే. మెడికల్ కాలేజీలు ఎప్పుడు పెట్టా? రాజకీయం రానప్పుడే. నాకు 600 ఎకరాల భూమి ఉంది. నాకు పరంపోకు లేదు, అసైన్మెంట్ ల్యాండ్ లేదు, చెరువు శిఖం లేదు. ప్రతిదీ కూడా కొన్న భూమే, ఎవరిది కబ్జా పెట్టలే. నేను ప్రతిదీ కూడా నేను కొన్నా, అభివృద్ధి చేసిన. ప్రతి పర్మిషన్ కూడా బిల్డింగ్లకు అన్ని పర్మిషన్లు. మొన్ననే సింగిల్ విండో కింద మా కేటీఆర్ సార్కు మేము కాలేజీల అందరం కూడా రిక్వెస్ట్ చేస్తే 15% ఎక్కువతోటి అన్ని పర్మిషన్లు కూడా ఇచ్చేసాం. ఇప్పుడే 40 కోట్ల రూపాయలు కూడా కట్టే దానికి. మేము ఎప్పుడు తప్పుడు చేయలే. లక్షల మందికి ఎంతోమంది సైంటిస్టులను చేసిన, ఎంతోమంది డాక్టర్లను తయారు చేసిన, ఎంతోమందికి ఉపాధి కల్పించిన. నా దగ్గర ఎంటెక్ టీచింగ్ స్టాఫే 10,000 మంది ఉన్నారు. మామూలు విషయం కాదు. నువ్వు బ్రోకర్ గాడవు, ఓ లుచ్చగాడవు, ఓ బట్టబాజి గాడవు. రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద ఎంతో మందిని గుళ్ళ చోరీ చెప్పు, ఎంతోమంది పైసలు వసూలు చేయలేను, ఎంతమంది ఒక్కనన్నా నాకు చూపి. ఎవరైనా కబ్జా పెట్టాడుగా చూపి, ఎవరైనా పైసలు వసూలు చేశాడుగా చూపి. ధర్మం తిరు, నువ్వన్నా గుళ్ళ పోదాం, నేనన్నా గుళ్ళ పోదాం. రా ముంగడికి రా. మాట్లాడే తరిక లేదు, అడ్డం పొడుగు మాట్లాడి ఒక పెద్ద లేదు, చిన్న లేదు, మర్యాద లేదు. ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడంగానే సినిమా స్టైల్ అనుకుంటాడు, సబ్బట్లు కొట్టంగానే లేచిపోతుండే. అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, 72 మంది గెలిచేసినట్టుగా, ఈయన సీఎం అయినట్టుగా 35 సంతకం అంటే ఆడ ప్రగతి భవనం చేస్తాడట. ఈయన అయ్యా సొమ్ము, ఈయన అయ్యా తాత సొత్తు. వీళ్ళు ఉన్నారు 75 సంవత్సరాలలో 7 ఏళ్ళు మేము వచ్చినాం. మా సీఎం కేసీఆర్ గారు ఉన్నాడు. అంతకుముందు ఒక 10 ఏళ్ళు వీళ్ళు లేకుండొచ్చు. 55 ఏళ్ళు అయితే వీళ్ళు ఉన్నారు కదా. కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా దేశమంతా. ఏం చేసిర్రా? లూటు చేసిరు. 10 ఏళ్ల ముందు 2004 నుంచి 14 దాకా వీళ్ళు ఏం చేసిరు చెప్పు? ఏమైనా అభివృద్ధి చేసిరా? ఏమైనా చేసిరు అభివృద్ధి? ఇవాళ మా సీఎం కేసీఆర్ గారు ప్రపంచంలోనే వండర్స్ చేసిండు, దేశంలోనే వండర్స్ చేసిండు. ఇన్ని స్కీమ్లు ఏ రాష్ట్రంలోనైనా యాడుంటే నేను ముక్కుకు 4 రాసుకుంటాను, నా పదవికి రాజీనామా చేసేస్తున్నాను. ఇన్ని స్కీమ్లు గిట్ట ఏ రాష్ట్రంలో మన దేశంలో ఏమన్నా ఉంటే చెప్పాను చెప్పు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, బుడంకానగాడు నువ్వు పిచ్చగుంట్లాడు, నువ్వు మనిషి వాడు. నీకంటే గార్జన అట్ట గార్జన నీకంటే పాలవడంట. అవునను పాలంతే చెడ్డ పని. ఉన్న యాదవుల కుర్మలకంతా నువ్వు చెడ్డ పేరు తెస్తావు. ఎంబడిగా యాదవులను పెట్టుకొని యాదవులను తిడతావు. పాలంతే బ్రోకర్ పని చేసినట్ట, పాలంతే జోకర్ పని చేసినట్ట. ఇదా పద్ధతి? ఇదా అనేది? యాదవులంతా అవమానిస్తావు నువ్వు. రూపాయి కష్టపడ్డా, ప్రతి రూపాయి కష్టపడ్డా, ప్రతిరోజు పని చేసినా. నేనేదో దొంగతనం చేయలే, బ్రోకర్ పని చేయలే, బట్టబాజ్ పని చేయలే, రైట్ టు ఇన్ఫర్మేషన్ కింద పోలే. ఈరోజు లక్షల మందికి ఉద్యోగం ఇప్పించిన, ఉపాధి కల్పించిన, ఒక చరిత్ర సృష్టించిన మా సీఎం కేసీఆర్ గారు. చూడు నువ్వు ఒక్కొక్క స్కీమ్ చూడు, నీకు అర్థమైతే లేదురా, చేస్తలేరు నువ్వు. ఎంత బట్టబాజీ మాటలు, దగులుబాజీ మాటలు. ఒక బ్రోకర్ అని అంతా తిడటానికే మాకు నోరు, అసలు మా నోరు ఖరాబ్ అవుతుంది మన తిట్టాలి. అంత దుర్మార్గుడు వాడు.
పార్టీ దివాళ తీసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఓ సోనియమ్మ రాజ్యం వస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. మన చిన్నపిల్లలకు అన్నం తిప్పిట్టి చందమామ చూపిస్తుంది, సోనియమ్మ రాజ్యం వస్తుంది. యాడికెళ్ళి వస్తుంది? ఎప్పుడు వస్తుంది చెప్పు? 20 నెలలు ఆగితేనంటే వస్తుందట. ఈయన సీఎం అయిపోయిందట అప్పుడే. ఈయన అమ్మ దరిద్రం ఒకప్పుడు వీడు అప్పుడే సీఎం అయిపోయినట్టుగా, అందరికి యువత అంతా వాడు ఎంబడున్నట్టుగా, ఇక మొత్తం వచ్చేసినట్టుగా, రాజ్యం అంతా అయిపోయినట్టుగానే ఇక ఏ పార్టీ లేదు. మేమంతా ఏం పని చేస్తలేం, రోజు ఏం చేస్తలేం, తిరుగుతున్నాం. వాడన్నా బ్రోకర్ పని చేస్తుండు, రోజు దళాలు పని చేస్తుండే, వాడు బట్టబాటి పని చేస్తుండే. వాడు మేము రోజు పని చేస్తున్నాం. ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మినిస్టర్, ప్రతి కార్పొరేటర్, ప్రతి కౌన్సిలర్, ప్రతి సర్పంచ్, ప్రతి ఊరిని అర్థం చేసినట్టు చేసింది ఈరోజు. రోజు మా సీఎం కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారు కానీ ఒక మానిటరింగ్, ఇంత పెద్ద అడ్మినిస్ట్రేషన్ దేశంలో ఎక్కడైనా ఉందా? ఇక్కడ పేరు వచ్చిందా? ప్రతి ఒక్కరు కూడా ప్రతి స్కీమ్ తోటి ఒక ఊర్లో, ఒక్కొక్క ఊర్లో ఎన్ని రూపాయలు వస్తున్నాయి మీకు అంత లిస్టు కూడా తీసుకొచ్చిన. పింఛన్ కానీ, ఈ దళిత బంధు కానీ, ఇవన్నీ కూడా. ఇప్పుడు దళిత బంధు చెయ్యరు, అప్పుడే మోసం అంట. వాళ్ళంతా దళిత కింద. ఇప్పుడు మన తన లంబడి తాండాలు ఉండేది, ఎన్ని తాండాలు ఉండేది. గత ప్రభుత్వం 10 ఏళ్ళు ఉండేదా కాంగ్రెస్? వాళ్ళకి ఆలోచనలు వచ్చిందా కాంగ్రెస్ వాళ్ళకు? ఎన్ని తండాలు చేసింది ఆ గ్రామ పంచాయతీ. ప్రతి ఒక్కరిని సర్పంచ్ చేసి వాళ్ళకు తాగునీరు ఇచ్చి, పర్ఫెక్ట్ 24 గంటలు కరెంట్ ఇచ్చి, మంచిగా రైతు ఇచ్చి, గ్రామాలన్నీ కలకలు ఆడుతున్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఆ సోయలేదా? వీళ్ళకు ఆ తెలియలేదా చేయాలని? పెద్దగా మేము దళిత, ఇప్పుడు మేము ఎస్టీ చేస్తాం, దళిత ఆత్మగౌరవ సభలు పెడతామని ఎందుకోసం సభలు పెడుతున్నావు? నువ్వు తిడుతున్నాడు ఎస్టీలు అంతా వచ్చి. చెడగొడతావురా మాకు? నువ్వో దుర్మార్గం, నువ్వో చెడిపోయావు, నువ్వో లప్పంగావు, మాకు వచ్చి మళ్ళీ ఇంకా చెడగొడతావురా, మన నోట్లో మన్ను వేసిపోతావురా అని తిడుతున్నా. అంతా ఎక్సీలు పట్టుకొని తిట్టిరు. అంతా ఓ సర్కస్ లెక్క. ఓ టెంట్ సామాన్ తీసుకొస్తాడు, ఆ బయటికి వెళ్ళి మనుషులను తీసుకొస్తాడు 500 వాళ్ళు టెంట్ వేసిగా వాళ్ళ ముంగడే తిడతాడు. వాళ్ళు సపోర్ట్ కొడతారు, సినిమా కట్టం క్లోజ్, మళ్ళీ టెంట్ చదువుకొని వెళ్ళిపోతారు. ఓ గా పద్ధతి నువ్వు అని. వానికి ఎవరోటేస్తాడా? ఏం చూసేస్తారు? ఎందుకు వేస్తారు చెప్తున్నారు? ప్రజలు కూడా ఎందుకు వేస్తారు? ఏదైనా ఒక్క పని చూపిమని, వాళ్ళ పాదరికాలను చూపిమని. పోనీ ఈయన ఏం చేసేదని చెప్పు. ఈయన 4 పార్టీలు మరి ఏముందని మొన్నటి దాకా పైసలు ఇచ్చి కూడా పీసీసీ తెచ్చుకున్నాం. వాళ్ళు ఎవరు తిక్కేలేడు, పీసీసీకి సూటబుల్ పర్సన్ లేదు. ఈ బ్రోకర్ గానికి ఇస్తారంటే వాడిని తిట్టి ఇన్ని పైసలు వసూలు చేసి పార్టీ నడిపిస్తాడు. అది వచ్చేది లేదు, సత్యం లేదు. పార్టీ అయితే నడవలేని వాళ్ళు పెట్టిరు. ఈ దరిద్రుడు వీడు కాంగ్రెస్ టీడీపీలు ఉండే, నేను కూడా అప్పుడు టీడీపీలో ఉన్నా, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండే. ఏం చేసాడు? దాన్ని దివాళీ తీపించాడు. ఒక సీనియర్కు రెస్పెక్ట్ ఇచ్చే లేదు. పోదులు వాడు వచ్చే ముందు 10 మంది చిల్లరగాలని పంపిస్తాడు. సీఎం సీఎం సీఎం, వీని ముఖానికి సీఎం. వీడు సినిమాలో కూడా సీఎం కాదు. వీడు